ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. వాటిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తుల కోసం ఎస్ఎస్‌డి టైమ్ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్‌ను ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో ఇస్తున్నారు? అదేవిధంగా దివ్యదర్శన్ టోకెన్స్ అనగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్స్‌ను ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలోనే ఇస్తున్నారా? లేదా మరి ఎక్కడ ఇస్తున్నారో తిరుపతిలో? ఆ వివరాలు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం మరియు శ్రీవారి మెట్టు మార్గం టైమింగ్స్ ఏంటి? అదేవిధంగా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న వారికి దర్శనానికి ఎంత సమయం పడుతుంది? ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్‌కి ఎంత సమయం పడుతుంది? మరియు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్‌లో వెళ్ళే వారి కోసం ఎంత టైం పడుతుంది దర్శనానికి? ఇలాంటి వివరాలు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇక వీడియోలోకి వెళ్తే ప్రస్తుతం అనగా ఫిబ్రవరి, మార్చ్ మరియు ఏప్రిల్ నెలకు సంబంధించిన అన్ని రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్, అర్జిత సేవా టికెట్స్ అనగా శ్రీవారి కళ్యాణం, ఉంజల సేవ, సహస్రదీపాలంకరణ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు మొదటి గడప దర్శన టికెట్స్, ప్రభాత, అర్చన, తోమాల సేవ వీటికి సంబంధించిన టికెట్స్ అన్నీ పూర్తిగా కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనుకునే వారి కోసం కొండ కింద తిరుపతిలోని 3 కేంద్రాల్లో సర్వదర్శనం ఎస్ఎస్‌డి టైమ్ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ ఇస్తున్నారు కదా! అవి ఎప్పుడు, ఎక్కడ ఇస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌ను తిరుపతిలోని 3 కేంద్రాల్లో ప్రతిరోజు కూడా మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్‌ను ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2, 3, 6 గంటల సమయంలో ప్రతిరోజు జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్‌ను ప్రతిరోజు కూడా 10,000 నుండి 15,000 మధ్యలో రద్దీని బట్టి జారీ చేయడం జరుగుతుంది టీటీడీ. ఈ టోకెన్స్‌ను ప్రతిరోజు ఒకే సమయంలో ఇవ్వడం జరగదు. రద్దీని బట్టి 12 గంటల నుంచి 2, 3 గంటల ఈ సమయాల్లో ఏ సమయంలోనైనా ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు దీనికోసం 11 గంటల లోపే లైన్‌లో వేచి ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ తీసుకోవాలనుకున్నారో వారు ఖచ్చితంగా వారితో పాటు ఆధార్ కార్డ్ ఒరిజినల్ గానీ లేదా జిరాక్స్ గానీ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. జిరాక్స్ కొద్దిగా డీటెయిల్స్ క్లియర్‌గా ఉండేటట్టు తీసుకెళ్తే సరిపోతుంది. మొబైల్‌లో చూపిస్తే ఒక కౌంటర్‌లో ఇస్తారు, మరో కౌంటర్‌లో ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్ గానీ, ఆధార్ జిరాక్స్ గానీ తీసుకెళ్లడం బెటర్. ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌ను తిరుపతిలోని 3 కేంద్రాల్లో ఎక్కడెక్కడ ఇస్తారు అంటే, ఒకటి తిరుపతి మెయిన్ బస్ స్టాండ్‌కు దగ్గరలో ఉన్న శ్రీనివాసం దగ్గర. ఈ శ్రీనివాసంలో లాకర్స్ అందుబాటులో ఉంటాయి. ముందుగా వెళ్ళిన వారి కోసం అక్కడ లాకర్స్ మరియు వాష్‌రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ అన్నప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. రెండవది విష్ణు నివాసం. ఇది రైల్వే స్టేషన్‌కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ కూడా లాకర్స్‌తో పాటు రూమ్స్ అందుబాటులో ఉంటాయి. అన్నప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది. మరియు మూడవది భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌తో పాటు ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో వారి కోసం దివ్యదర్శన్ టోకెన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. ఈ 3 కేంద్రాల్లో ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌ను ప్రతిరోజు మరుసటి రోజుకు సంబంధించిన ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌ను ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2, 3 గంటల సమయంలో ఇస్తున్నారు ప్రస్తుతం. ఈ టోకెన్స్ 3 కేంద్రాలకు కలిపి 10,000 నుండి 15,000 మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ అనగా ఈ శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్‌లో ఫ్రీ దర్శన్ టోకెన్స్ తీసుకుంటారో వారి సర్వదర్శన్ టోకెన్ తీసుకున్న తర్వాత కొండపైకి ఏ విధంగా అయినా వెళ్ళవచ్చు. బస్సులో అయినా వెళ్ళవచ్చు, లేదా అలిపిరి మెట్టు మార్గంలో అయినా వెళ్ళవచ్చు, లేదా శ్రీవారి మెట్టు మార్గంలో అయినా నడిచి వెళ్ళవచ్చు. అదే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా దివ్యదర్శన్ టోకెన్స్‌ను జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్‌ను కూడా ప్రతిరోజు 2,000 నుంచి 3,000 మధ్యలో జారీ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ దివ్యదర్శన్ టోకెన్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్స్‌ను ఏ రోజుకైతే ఇస్తారో ఆ రోజుకు మాత్రమే ఇది స్కానింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు రేపటి టికెట్స్ ఇస్తారు కాబట్టి రేపు మార్నింగ్ 6 గంటల నుంచి వెళ్ళవలసి ఉంటుంది ఈ శ్రీవారి మెట్టు మార్గంలో. ఈరోజు తీసుకున్నాం కాబట్టి ఇదే రోజు వెళ్తే అక్కడ స్కానింగ్ చేయడం జరగదు కాబట్టి ఈరోజు తీసుకున్న వారు రేపు వెళ్ళవలసి ఉంటుంది కొండపైకి ఈ దివ్యదర్శనం టోకెన్స్‌ను.
ఎవరైతే ఈ దివ్యదర్శన్ టోకెన్స్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే 1200 మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శన టికెట్ను అక్కడ స్కానింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి, ఇక్కడ స్కానింగ్ చేపిస్తేనే మనకు దర్శనానికి అలౌ చేస్తారు కాబట్టి, ఎవరైతే ఎస్ఎస్డి కాకుండా దివ్యదర్శన్ టోకెన్ తీసుకుంటారో శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఈ దివ్యదర్శన్ టోకెన్స్ను భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లో ఇస్తారు. అదేవిధంగా ఈ టికెట్ పొందిన భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది. 1200 మెట్టు దగ్గర ఖచ్చితంగా ఆ టికెట్ను స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే శ్రీ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ను మరియు దివ్యదర్శన్ టోకెన్స్ తీసుకోవాలనుకుంటారో ఆ ఖచ్చితంగా ఆధార్ కార్డు క్యారీ చేయాల్సి ఉంటుంది. మరియు ఎంతమంది వెళ్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా క్యూ లైన్లో నిలబడవలసి ఉంటుంది. 12 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు దర్శన టికెట్ అవసరం లేదు, వాళ్ళు క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. కానీ దర్శనానికి వెళ్ళే సమయంలో చిన్నపిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డ్ క్యారీ చేయవలసి ఉంటుంది ఏజ్ ప్రూఫ్ కోసం. ఈ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ తీసుకున్న తర్వాత కొండపైకి ఏ విధంగా అయినా వెళ్ళవచ్చు, బస్సులో అయినా వెళ్ళవచ్చు, అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి కూడా వెళ్ళవచ్చు. అదే దివ్యదర్శన్ టోకెన్స్ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్స్ తీసుకున్న వారు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. 1200 మెట్ల దగ్గర స్కానింగ్ చేయించవలసి ఉంటుంది. ఇక అలిపిరి మెట్ల మార్గం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు అలౌ చేయడం జరుగుతుంది. ఇందులో 12 సంవత్సరాల్లో చిన్నపిల్లల్ని మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు కూడా జనాలు రద్దీగా ఎక్కువగా గుంపులుగా ఉన్నట్టు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం ఈ శ్రీవారి మెట్టు మార్గం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అలౌ చేయడం జరుగుతుంది. ఈ శ్రీవారి మెట్టు మార్గంలో కూడా చిన్నపిల్లలను 12 సంవత్సరాల్లో చిన్నపిల్లలను మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఇక పైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్ రూమ్స్ విషయానికి వస్తే ప్రతిరోజు కూడా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఏ రోజుకు సంబంధించిన రూమ్స్ను ఆ రోజు జారీ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. మీరు రూమ్ కోసం భక్తులు 3 గంటల నుంచే లైన్లో వేచి ఉండడం జరుగుతుంది. 5 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. తెల్లవారుజామున 5 గంటల లోపు వెళ్తే ఖచ్చితంగా రూమ్ దొరికే అవకాశం ఉంటుంది, దొరుకుతుంది కూడా. అదే లేటుగా వెళ్తే దొరికే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. 9-10 గంటలకు వెళ్ళినా కూడా దొరికే అవకాశం ఉంటుంది. అదే 12 గంటలకు 1 గంటల తర్వాత వెళ్తే వీకెండ్స్లో అయితే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉండదు. వీక్ డేస్లో దొరికే అవకాశం కొద్దిగా ఉంటుంది. ఇక ఎలాంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్ కొండపైకి వెళ్ళి ఫ్రీ క్యూ లైన్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు వీక్ డేస్లో అయితే అంటే సోమవారం నుండి గురువారం వరకు, అలాగే పండుగలు లేని సమయాల్లో 6 నుంచి 8, 14 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదే వీకెండ్స్లో శనివారం, ఆదివారం ఈ సమయంలో, అదేవిధంగా ఏదైనా స్పెషల్ డేస్లో అయితే ఈ సమయం 18 నుంచి 24 గంటలు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ వారికి 3 నుంచి 6 గంటల సమయం పడుతుంది వీక్ డేస్లో అయితే. వీకెండ్స్లో అయితే 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ కలిగిన భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది వీక్ డేస్లో. అదే వీకెండ్స్లో అయితే 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.